హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి. సండే స్పెషల్ ఏంటి అని మన ఇంట్లో వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారు అంటే స్పెషల్ బదులు కూడా మా ఇంట్లో పిల్లలైతే ఈ ఎగ్ కర్రీ చేయమని చెప్పేసి అడుగుతారు. టేస్ట్ ఉంటుంది. చాలా తక్కువ స్పైసెస్తో చేస్తున్నాము, బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అని ఎగ్ కర్రీ గురించి అక్కేంటి గిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రాసెస్ మనం ఇట్లానే స్టార్ట్ చేద్దామండి. నేను 4 eggs తోటి కర్రీ చేస్తున్నాను, అందుకనే 4 cups తీసుకున్నాను. ఈ 4 cupsకి ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. మనం ఇడ్లీ ప్లేట్లకి ఎలా రాసుకుంటామో అలా ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఇట్లా ఆయిల్ గ్రీస్ చేసుకున్న కప్స్లోకి ఒక్కొక్క కప్లోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క బౌల్కి అంటే ఎగ్కి సరిపడా సాల్ట్ ఒక్కొక్క పించ్ స్ప్రింకిల్ చేస్తున్నాను. కారం కూడా ఒక్కొక్క పించ్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. అంటే ఎగ్ కూడా ఉప్పు కారం బట్టి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ కొత్తిమీర, ఇది కూడా జస్ట్ కొంచెం అంతా తురుముకున్నది వేస్తున్నాను. వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలండి. ఓకే అండి, ఒక పాన్ పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కప్స్ పెట్టేస్తున్నాను. ఒక 5 to 7 minutesలో మనకి ఎగ్ బాయిల్ అయిపోతుంది. మీడియం టు సిమ్లో పెట్టుకుని వీటిని మనం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 1 కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. దీనిలోనికి 1 పచ్చిమిర్చి 4 ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 5-6 జీడిపప్పు వేస్తున్నానండి. గుప్పెడంతా కొత్తిమీర కాడలతో సహా వేసేస్తున్నాను. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఉల్లిగడ్డ కొత్తిమీర అని. ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ఒక 7 minutes తర్వాత ఎగ్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ఫోక్ తీసుకుని ఒకసారి ఇట్లా గుచ్చితే కనుక తెలిసిపోతుంది బాయిల్ అయింది లేనిది. ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జస్ట్ ఒక 2 minutes వాటిని అట్లా వదిలేద్దాం. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. దీనిలోనే ఒక 3 tablespoons పెరిగేసి 1 పల్స్ ఇచ్చుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఇదే ప్యాన్లో ఒక 3 spoons ఆయిల్ వేస్తున్నానండి. కర్రీకి తగినంత ఆయిల్ వేసేసి వచ్చేసరికి 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచీ తీసుకున్నానండి. మనకి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వవసరం లేదండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక 10 minutesలో అయిపోతుంది కర్రీ. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవే కాబట్టి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి ఒక 2 minutes ఇవి ఫ్రై చేసుకుంటే ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు.
కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలండి. ఇది కొంచెం లూజ్ పేస్ట్గా ఉంది కాబట్టి చిటపట్లాడుతూ చేతి మీద పడుతుంది. 1 మినిట్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలోకి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, ఒక 1/2 స్పూను ధనియా పౌడరు. ఇంకా వేరే స్పైసెస్ ఏం అవసరం లేదండి. దీనిలోనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ అయ్యి దగ్గరకు వస్తుంది. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని స్పూన్ తోటి జస్ట్ ఇలా అనుకుంటే మనకి ఈజీగా లేసి వచ్చేస్తుందండి. కర్రీలో వేసేసుకుందాం. ఎగ్ కూడా జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ కుక్ అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుందండి. కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, మన డిష్ రెడీ అయిపోయింది. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.